లేకపోతే ఆ పునాదులలో జీవించడం మనకు ధన్యకరం. మార్పు సువార్తలో దయచేసి 1వ అధ్యాయంలో ఇది ఆత్మీయమైనటువంటి అనుభవంతో నేర్చుకోవలసినటువంటి ఘడియలు. 1వ అధ్యాయం 37 ఒక సభలో చదివినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఇంకా చాలా రాత్రి ఉండగా అక్కడ దాడాకుందా ఆయన పెందల కడనే లేచి, ఇది ఓల్డ్ వర్షన్ బైబుల్, ఓల్డ్ వర్షన్లో ఇట్లా ఉంది. ఆయన పెందల కడనే లేచి, అది కూడా ఉంది. ఇంకా చాలా రాత్రి ఉండగా ఆయన పెందల కడనే లేచి బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడా నున్నవారును ఆయన కోసరము వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన, నేను ఇతరమైన సమీప గ్రామములలోనూ ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన గలిలయ యందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. మహాపరిశుద్ధుడా, నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువు నామమున మాకు ప్రపంచ దేశాల్లో ఉన్న సకల పరిశుద్ధులతో పాటు మాకు కూడా ఈ సంవత్సరాన్ని, ఈ మాసమును దినాన్ని ఇచ్చావు తండ్రి. మాకంటే యోగ్యత, మాకంటే సామర్థ్యత, మాకంటే అత్యాసక్తి కలిగిన బిడ్డలు మాకు తెలియకుండానే వారిని మేము చూడకపోయినా, వారిని మేము ఎరగకపోయినా నువ్వు ఎరిగి ఉన్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు. చాలా ప్రాంతాల్లో, ముఖ పరిచయ దేశాల్లో ఎంతో ప్రగతి కలిగిన వారు జాగరూకంగా ఉపవాస ప్రార్థనలో కొనసాగుతున్నారని మాకు సాక్ష్యాలుగా తెలియజేస్తున్నాం. ఆయన అడవులలో ఉన్నవారు, పూరి గుడిసెలలో ఉన్నవారు, ఏ ఆధారం లేని వారు నిన్ను ఆధారం చేసుకొని, ఏ ఆస్తులు పార్టీ లేని వారు నిన్ను ఆధారం చేసుకొని, స్థాన బలాలు, కుల బలాలు, ధన బలం లేని వారు, కండబలం లేని వారు, అండబలం లేని వారు నిన్ను అండగా చేసుకొని నీ మార్గంలో నడుచుకుంటూ కోట్ల ఆస్తులను పోగొట్టుకొని తండ్రి కోట్ల ఖరీదైన బిల్డింగ్లను వేసుకొని, జవా గుడారాలు వేసుకొని టెంట్లలో ఆరాధిస్తూ ఉన్నారు, టెంట్లలో ప్రార్థన చేస్తారు. ఎంత గొప్ప దేవుడు! తండ్రులకు భిన్నంగా, ఈరులకు భిన్నంగా అనేక మంది, కోట్లాది మంది ప్రజలు సంచరిస్తూ ఉన్నారు. నేను మాకైతే ఆరాధన చేయడానికి ఒక స్థలం ఇచ్చావు, ధూపం వేయడానికి ఒక స్థలం ఇచ్చావు, నీవే రక్తం ఇచ్చి కొన్నావు, నీవే రక్తం ఇచ్చి కట్టుకున్నావు, ప్రాణం పెట్టి కొన్నావు, ప్రాణం పెట్టి కట్టుకున్నావు. ధూపం వేయడానికి మాత్రమే ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు. అనేక పర్యాయములు నీ సన్నిధికి మేము భయపడి ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిని సంధించావు, నువ్వు ఎదురు జవాబిచ్చావు. అనేక పర్యాయములు, వందల పర్యాయములు ధూపవేదిక పైన ఉండి అసెంబ్లీగా ఉండి, పాలకుడవుగా ఉండి, అధ్యక్షుడుగా ఉండి పరిపాలించావు. మరణకరమైన రోగాలు వచ్చినా కాపాడావు. ఆరాధనలో నువ్వు సహకారిగా ఉండి, ఉపవాస ప్రార్థనలో నువ్వు సహకారిగా ఉండి, అనేక చెవులు మా మీద
చేత అనేక పర్యాయములు విషపూరితమైన జంతువుల నుండి కాపాడారు. భయంకరమైన ఉరుముల నుండి, మెరుపుల నుండి కాపాడారు. చాలా విష జంతువుల నుండి కాపాడి సంరక్షణ చేశారు. అనేక జీవుల నుండి ఇదించారు. కరోనా వ్యాధిలో లక్షలాది మంది బీభత్సంగా చనిపోయినారు. ధనబలం కలిగిన వారు, మరి ఇంటి బలం కలిగిన వారు, ఆస్తి బలం కలిగిన వారు, కొరవ సంబంధులు అనేక వెళ్ళిపోయినారు. నాయన దేవుని కంటే సుఖానం ఎక్కువగా ప్రేమించి దేవునికి ఇష్టంగా చేసి అనేకులు నైనా వెళ్ళిపోయారు. మేము మంచివారమని కాలేదు, మేము కేవలం నిష్ఠూరికులు, నీ దాసులము నాయన, నీ బిడ్డలుగా చేసుకున్నావు. రక్తం ఇచ్చి కొన్నావు, కడిగావు, వ్యాసగలిగిన జీవితాలు మార్చావు, వంకరతనం మార్చావు. ప్రభువా, చాలా బొడ్డు కలిగిన వాళ్ళంగా ఉంది, చెడిపోయిన వాళ్ళంగా ఉంది, వ్యాస కలిగిన వాళ్ళంగా ఉన్నాం, చాలా వ్యాసగా ఉంటుంది, వ్యత్యాసంగా ఉన్నాం. వీరులకు భిన్నంగా, పరిశుద్ధులకు భిన్నంగా, ప్రవక్తలకు భిన్నంగా, నీతిమంతులకు భిన్నంగా, అబ్రహాముకు భిన్నంగా, ఇస్సాకు యాకోబులకు భిన్నంగా, శారాలకు భిన్నంగా ఉన్న మమ్మల్ని మార్చినావు. తండ్రి నీకు స్తోత్రాలు. ఇండియా దేశంలో ఎక్కువ విగ్రహారాధులు, కామదాహము, ధనదాహం కలిగిన వారు తండ్రి నీ సన్నిధికి సంధించలేని స్థితిలో మూగ విగ్రహాలతో సాహసం చేసి ఎవరు కులిపోయినారని ఆరాధిస్తూ కులిపోయిన పోడుతూ ఉన్నారు. టీవీ లేని వాళ్ళని పోడుతూ ఉన్నారు, టీవీ లేని వారికి భయపడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి పాపిష్టి జనాంగం మధ్యలో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని కుళ్ళు పట్టని మహారక్షకుడు నిన్ను మాత్రం మేము ఎరిగి ఆరాధించడానికి ప్రబోధించాం. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ ఉదయకాలంలో నీ సన్నిధి స్వరూపదర్శనాన్ని దర్శించి తృప్తి లేని లోకంలో తృప్తి, శాంతి లేని లోకంలో శాంతి, సమాధానం లేని లోకంలో సమాధానం, నెమ్మది లేని లోకంలో నెమ్మది, సంతోషం లేని లోకంలో సంతోషం, బలం లేని లోకంలో బలం, శక్తి లేని లోకంలో శక్తి, ఆశ్రయం లేని లోకంలో ఆశ్రయం, పరిశుద్ధత లేని లోకంలో పరిశుద్ధత, పవిత్రత లేని లోకంలో పరిశుద్ధత ఇచ్చి, ధైర్యం లేని లోకంలో ధైర్యం ఇచ్చి ప్రోత్సాహపరుస్తారు. అందువరకు స్తోత్రాలు నాయన. ఉపవాస ప్రార్థన ప్రకటించాం, మరి పోయిన నెలలోనే ప్రకటించాం, ప్రార్థించాం, కనిపెట్టాం, జీవనాన్ని ఇచ్చాం నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాన్ని మీరు జీవించండి. ఎవరైనా, ఏ పురుషుడైనా, ఏ స్త్రీ అయినా, వ్యర్థులైనా ఉన్నట్లయితే, విడవబడే స్థితిలో ఉన్నట్లయితే, మరి కైన్లాగా ఎవరైనా ఉన్నారేమో ప్రభువా, మరి ఇస్కరియోతు యూదాలాంటి వారు ఎవరైనా ఉన్నారేమో మాకు తెలియదు. లోభత్వం కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో, ఔదార్యం కలిగిన వారు ఉన్నారేమో ప్రభువా, సాయం చేయండి. ఔదార్యం కలిగిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. లోభత్వం కలిగిన వారికి నువ్వు సహకారిగా లేవు తండ్రి, అందువల్లనే వారు బతిలేకపోతున్నారు తండ్రి. అలాంటి పాపిష్టి జనాంగము కోట్ల కలు విస్తరించారు. మీరు నా భయంకరమైన పతాలని తెలియవారు సంఘాల్లో ఉన్నారు. వ్యాస చాలా భయంకరంగా ఉంది, వంకర చాలా వంకరతనంగా ఉంది, లోపాలు చాలా లోపాలుగా ఉన్నారు. జ్ఞాపకం చేస్తారు. అటువంటి వారికి మనసు మార్చండి. కఠిన హృదయాలకు బడలాంటి హృదయాలు ఉంటేనైనా నీవే బదులు చేసే శక్తి, శుద్ధి లాంటిది, ధాన్యం ఉన్నది, శాతం ఉన్నది నాయన. ప్రతి సంఘాలలో, ఇండియా దేశంలో ఉన్న సంఘాలలో శత క్వాలిటీ ఉన్నది, ధాన్యం క్వాలిటీ ఉన్నది నాయన. శతను దహించవేయబోతున్నావు దేవా, ధాన్యాన్ని నీ మహిమకు ఆహ్వానించబోతున్నావు నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఒకవేళ మాలో ఎవరమైనా పొరపాటున ఈ ప్రదేశంలో అన్నిటితో పాటు ఉండి అన్నిటి దగ్గర నేర్చుకొని శతలాగా ఉండి అగ్నికి ఆహుతి కావలసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్షమించి
ధాన్యం లాంటి వారిని, గోధుమ లాంటి వారిని ఉంచనైనా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రాలు. మన ధాన్యమునకు శ్రద్ధతో ఏమి సంబంధం, పుట్టుతో మరి గోధుమలతో ఏమి సంబంధం? విశ్వాసికి పాలెక్కడిది? క్రీస్తుకు బిర్యాలతో ఏమి సంబంధం? విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమున విగ్రహం ఏమి పొందిక? మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించేదను, వారిలో సంచరించేదను. ప్రభువా నీకు రాయమన్నది నీకు మా స్తోత్రాలు చూపిస్తున్నాను. ఒక్క డెక్క కూడా ఇవ్వబడదు. నోహు భిన్నంగా, నోహు కుటుంబానికి భిన్నంగా ఎవరున్నా తప్పించుకులేని వారై ఉన్నారు. ఆయన సమస్తాన్ని కోల్పోయి వడగట్టుకున్నాడు. తన ముగ్గురు కుమారు రక్షించుకున్నాడు, తన ముగ్గురు కోడ రక్షించుకున్నాడు, తన భార్య రక్షించుకున్నాడు. లోకం మీద నేరస్థాపన చేసినాడు. మేము కూడా లోకం మీద నేరస్థాపన చేసిన వారంగా ఉంది బ్రతకడానికి మాకు నేర్పడింది. నీ కుమారుడైన యేసు ప్రభు శిలో రక్తం ద్వారా వ్యాస కొంతవరకే పోయింది నాయన. మరి ఇంకా వ్యాస ఉంది నాయన, సంపూర్ణమైన వ్యాస తండ్రి, సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి జీవించడానికి నీ పోలిక మాత్రం మాకు ఉంచమని ప్రార్థిస్తూ చదవబడిన లేఖన భాగాన్ని మేము జీవించమని, ముందున్నటువంటి కాలం, ఈ పగటి కాలం అంతా కూడా, ఈ రాత్రి అంతా కూడా నిద్ర మాత్రం వ్యర్థపరచండి. అపవాదికి లయపరచండి. అపవాది సంచారం లేకుండా చేయండి. ప్రతి కుటుంబంలో అపవాదిని వెలగొట్టండి. సాతాను కోటను కూల్చివేయండి. దేవా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది పిల్లలు ఉంటున్నారు, సాతాను పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు, జయాల పిల్లలు కూడా ఉన్నారు. ప్రభు దేశంలో సంఘాల్లో ఉన్నారు. సంఘాలు గట్టుపెట్టిపోయి ప్రభు చెడిపోయిన వారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. తండ్రి సాయం చేయండి. ఈ ఉదయకాలంలో నీ స్వరప్రదర్శన జరిగించడానికి అవకాశం పడతాయి. స్తోత్రాలు చేస్తూ మరి ఇంతవరకు చేసిన ప్రార్థన అంగీకరించావు. ఈ రాసులు ప్రత్యేకంగా ఇంచుమించు గంట సేపు ప్రార్థన చేయడానికి నేర్పావు. అనేకమైన సంగతులను నీ సముఖంలో సంధించాడు. దాన్ని జవాబుదారి చేయండి మా ప్రభువా. ఇంకా నీ రాసులు మరి కాశీపేర ప్రార్థించవలసి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపండి. ఆత్మ కలిగి, ఐక్యత కలిగి మరి నీ యొక్క నేర్చుకొని ప్రార్థించడానికి గంట తరబడి నేర్పించమని వేడుకుంటున్నాం. అలాగే దైవకుమారిని కూడా మిగతా కాలంలో గంటల తరబడి ప్రార్థించే అవకాశం నువ్వు ఇస్తున్నావు ప్రభువా. ప్రార్థనే మాకు మంచి భాగ్యమని వ్రాయబడింది ప్రభువా. లోకంతో మరి లోకంలో ఏ దినములు గడుపుట కంటే మరి నీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నా. ఒక్క దినం మేము ఒక్క దినంలో ఓర్చుకోలేకపోతున్నాం ప్రభువా. మరి దైవకుమారుడుగా ఓర్చుకునే చేసి 24 గంటలు ఏకీభవించి నైనా బాల్యంలో ఉన్నాడు, మొలకలో ఉన్నాడు ప్రభువా. బలపరచండి, స్థిరపరచండి. సంఘంలో ఒక స్తంభంలాగా యెహోవావలే, యోహానువలే, మరి యాకోబువలే స్తంభంలాగా నిలిచి పరిచయం చేయడు. ఈ అన్యజనాంగాన్ని ఆకర్షించబడినట్టు మీరు బలంగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అలాగే శారమ్మను కూడా బహుబలంగా వాడుకోనండి తండ్రి. చాలా మంది చూడు బలవ రక్షణ పొందినారు, కానీ వారి ఇష్టానుసారంగానే సంసారం చేసుకుని వస్తూ ఉన్నారు. పెందలకడ లేకపోతున్నారు తండ్రి. పెందలకడ వచ్చిన వారికి దేవుని రాజ్యం, జ్ఞానం వచ్చిన వాళ్ళకి నీ రాజ్యం లేదు తండ్రి. ప్రభావం చూసేటువంటి వాడు పరలోక రాజ్యం చేరుకోలేదని సెలవిస్తాను. మేము మెలగలిగి జీవించడానికి నీవే కార్యసాధకులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనుభవాలను చూపించినటువంటి సోదరుడు, మరి ముఖ్య సోదరుడు, మరి సత్యమైన దేవ రక్షణ కోసం, వారి భవిష్యత్తు కాల గతుల కోసం ప్రార్థిస్తున్నాం. మంచి పునాదులు వేయడానికి సమర్థులు. ఉన్న వాటి లేనట్టు చేసే అధికారం, లేని వాటి ఉన్నట్టు చేసే అధికారం నేను సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సోదరులు వచ్చారైనా వారికి కూడా జ్ఞాపశక్తి ఇవ్వండి. ఈ రాత్రి అంతా కూడా మేము ప్రభువా 24 గంటలు మీ సన్నిధిలో సంధించి మీ వద్ద నేర్చుకొని
దేవా బయటికి తిరగకుండా అటు ఇటు తిరగకుండా, ప్రభువా అటు ఇటు బయటికి ప్రత్యక్ష గుడారం నుంచి బయటికి వెళ్ళకుండా, వాకింగ్లో కూర్చోకుండా ప్రభువా నీ సన్నిధిలో కనబడడానికి ధూప వేదిక పైన నీ సన్నిధి మాకు తోడుగా ఉంటూ ఉండడానికి చూడాలి చెల్లిస్తూ చదవబడే లేఖన భాగం మాకు ప్రేరణకరంగా ఉన్నా సహకరించమని, ఇంకా రావాల్సిన వారి ప్రయాణం నుంచి రాజేయమని పెట్టుకుంటాం. పీటర్ గారు రాజులు బ్రదర్ రావాల్సి ఉండగా వారి కూడా చేర్చమని పెట్టుకుంటాం. యేసు ప్రభు నామంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న భాగంలో అనేక పర్యాయములు ఈ లేఖనాన్ని మనం పంచుకున్నాము. మరొకసారి కూడా చాలాసార్లు ఈ వాక్యం పంచుకున్నాము. ఆయన గంటలకడంగా లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు ఉండేను. అంటే ప్రార్థన యొక్క విలువ ఇక్కడ యేసు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈనాడు కూడా ప్రార్థన యొక్క విలువ తెలియనటువంటి కోట్ల మంది జనాలు ఉన్నారు. ప్రార్థన విలువ తండ్రితో పుట్టించినటువంటి మహాదేవునితో పరిచయం కలిగి, అనుబంధం కలిగి, ఆయనతో మాట్లాడేటువంటి సన్నిహితం, సహవాసం చేసే విధానం తెలియదు చాలా మంది ఉన్నారు. పోయిన ప్రార్థనకు ఈ ప్రార్థనకు చాలా తేడా వచ్చింది కదా సోదరుడు. ఇదివరకు పోయినసారి వచ్చినప్పుడు ప్రార్థన అంత అనుభవం లేదు, ఇప్పుడు ఘనసేవ చేయగలిగిండు కదా. అంటే దేవుని సన్నిధి యొక్క మహాశక్తి అలాగే ఉంటుంది కదా. సహవాసం చేసి కొలది శక్తి ప్రజ్వలిస్తుంది. ఆయన శక్తి యేసు ప్రభు తండ్రి శక్తిని పొంది ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా చీకటి ఉండగానే బయలుదేరి. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే ఎక్కడ డబ్బులు బాగా వచ్చి అక్కడికి చీకటి ఉండగానే వెళ్ళిపోతారు కదా, ఆదాయం ఉంటే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఇక వర్షావాయి లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. నిద్ర అంతా పోగొట్టుకొని సంపాదనకైతే పరిగెత్తుతూ ఉన్నారు. అన్నీ వదిలిపెట్టి, తల్లిని వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, భార్యని వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, ఇంకా మా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. డబ్బు అంటే పరిగెత్తాలి. కానీ యేసు ప్రభు అలాగా లేదు. ఆయన ఇంకా కన్నకడ లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే ఏం చేసినాడు? ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఉంటున్నారా? అరణ్యంలో ఏముంటుంది? అరణ్యంలో ఏముంటుంది? జంతువులు. అరణ్యంలో ఏముంటాను? జంతువులు, పాములు, మందగబ్బలు, తేళ్ళు, నక్కలు, పందులు, ఎలుగొడ్లు, అనేక జంతువులు ఉంటాయి. ప్రయాణమై మనం వెళ్తా ఉంటే ఇప్పుడు చలి ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు ఏమైనా అక్కర్లేదు. ఏమంటే చలి ఇంకా బాగా కూర్చో మాత్రమే. కాబట్టి ఇక్కడ అరణ్య ప్రదేశానికి పోవాలంటే ఎవరు పోరు. ఇప్పుడు పోవాలంటే అరణ్యం వాళ్ళు ఎవరు పోవడం లేదు. పెద్ద పుల్లి స్పీచులు కాబట్టి ఎవరు పోవడం లేదు. అరణ్యానికి ఎవరు పోవడం లేదు. కానీ ప్రభు ఒక్కడే వెళ్ళిపోయాడు. అరణ్య ప్రదేశం అంటే అరణ్యంలో చాలా వృక్షాలు ఉంటాయి, చాలా గాఢాంధకరంగా ఉంటుంది. అక్కడ విషసర్పాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పెద్ద పుల్లు ఉంటాయి, ఎలుగుళ్ళు ఉంటాయి. అయినా వాటిన్నిటి లెక్క చేయలేదు. ఎందుకంటే దేవుని సన్నిధి ఆయనతో అది మన టార్గెట్ కూడా. ప్రార్థనలో దేవుని సన్నిధి కలిగి ఉన్నవారు ఏమీ భయం ఉండదు. దుష్టమృగాలు కానీ పాములు కానీ కాబట్టి ఇక దేవుని సన్నిధి అంటే ప్రపంచ దేశాలను కలిగినటువంటి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం కూడా భయపడాల్సిన పని లేదు. అన్ని అచ్చపత్ర తీసుకొని రావడం కాదు ముఖ్యం కాదు. కానీ
నిన్న సోదరులు బయలుదేరి ప్రార్థనాపూర్వకంగా వాళ్ళ ప్రాంతాలు వదిలిపెట్టి నిన్న ఉదయం మధ్యాహ్నం బయలుదేరి ఇక్కడ రాత్రి సొంతగానే చేరుకున్నారు. రాత్రి నిద్రలో ఉండి తల్లుదాము వేసి నేను శుభ్రం చేసుకొని మేము ప్రార్థనకు దిగాము. అయితే ఈ ప్రార్థన యొక్క విలువ ఎన్ని కోట్లు ఉంటాయి? ఎన్ని కోట్లు ఉంటాయి? లెక్కేస్తామా? ప్రార్థనలో ఉన్న మహాశక్తి ఇన్ని కోట్లు ఇచ్చే దొరికేది కాదు. ఇటువంటి మహా గొప్ప సమయాలను మనం చాలా దారిస్తుంటా ఉన్నాం. చాలా నాకు ఒక ఉపాధి అనిపిస్తాం, చాలా ఆత్మీయంగా ఎగుబడినేమో, తగినంతగా నేను సేవ చేయలేకపోతున్నానేమో అనిపిస్తుంది. రోజుకు 24 గంటలు ఉంటే 24 గంటలు 2 గంటలు వచ్చి చుట్టుకుంటా ఉన్నాం. కానీ ఏ శుభ్రభు అలాగా రాత్రంతా ప్రార్థన, పగలంతా బోధన. అంత గొప్ప పునాలు వేసి చెప్పారు. ఈనాడు సంఘాలలో ఎలా ఉన్నదంటే జనాలు పగలంతా డ్యూటీ, పగలంతా డ్యూటీ, రాత్రంతా నిద్ర. పగలంతా డ్యూటీ, రాత్రంతా నిద్ర. ఇక ఏడై పర్లోకి పోతారు. గొడవలు వెళ్ళారు, ఇంకొక టైం లేదు, ఏం లేదు. మన ప్రార్థన ఎలా ఉందా? మన ఆకలికి ఎలా ఉండాలా? కోడి నిద్ర పోవాలి. కోడి నిద్ర 5 గంటల కంటే ఎక్కువ వెళ్ళకపోవద్దు. 5 గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు మనిషి. 4, 5 ఇంకా ఎక్కువ నిద్రపోయామంటే సోమర్థనము. చూసారా? ఇప్పుడు ఎలాగ ఉన్నారంటే లోకంలో బాగా తిండి ఎక్కువైంది, డబ్బు ఎక్కువైంది, ఆర్చి ఎక్కువైంది. 7 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు. చందకాడ పడుకొని 7 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు, 8 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 9 గంటలకు లేచేవాళ్ళు ఉన్నారు ఉదయాన్నే. అంటే దైవ భయం పూర్తిగా వారికి లేదు, వాళ్ళకి మెలుకోలేదు. ఈ కడవ దినాల్లో తిండి ఎక్కువైపోయింది. తిండి బలం, ఆహార బలం, శరీర బలం ఎక్కువైపోయింది. ఆత్మాహారంలో వాక్యం హృదయంలో. కాబట్టి ఆయన ఆ అరణ్యంలో ప్రార్థన చేసినప్పుడు ఆయనకు ఏం చూపించాడు తండ్రి? చెప్తారా? నేను చాలా చెప్పాను. ఏం చూపించాడు? యేసు ప్రభువుకు ఏం చూపించాడు? నేను చెప్పిన ఎందుకు క్షణమాటలు సంఘంలో బతికిలేదు. ఏం చూపించాడు? ఆయన అరణ్యంలో ప్రార్థన చేసిండు. చేస్తున్నప్పుడు ఏం చూపించాడు? ఏం చూపించాడు? గ్రామాలలో ఉన్నటువంటి శవాలను చూపించాడు. ఏం చూపించాడు? గ్రామాలలో ఉన్న శవములను చూపించాడు. ఇతర సమీప గ్రామంలోకి వెళదాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చింది. గ్రామాల్లో ఎవరున్నారు? శవాలు, అపరాధములతో పాపములతో చచ్చిపోయినటువంటి వారు ఉన్నారు. చేయకూడని పనులు, వద్దన పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. పని చేసేవాళ్ళు తక్కువైపోయారు. అందువల్ల వాళ్ళు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. రండి అని శిష్యులు తీసుకెళ్ళిపోతారు. ఇందుకే కదా నేను వచ్చింది. నేను అది చంపాయాలా, ఆ మేడ మీద చంపాయించాలా, ఆ డబ్బు చంపాయాలా, ఈ బంగారు చంపాయాలని కాదు వచ్చింది. ఎందుకు వచ్చింది ఆయన? శవాలను బతికించడానికి, సచిన వాళ్ళను లేపడానికి, మరణ ఛాయలు పోగొట్టడానికి కోసం. చీకటి ఛాయలు చూడండి అన్నమాట. మత స్వార్థ
మత్తయి సువార్త మోసాన్ని చీకటి చాలి ఇక్కడ చూడండి 4వ అధ్యాయం మత్తయి సువార్త. పన్నెండు 16 యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబూలు నఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబూలూను దేశమున నఫ్తాలి దేశమును యొర్దానుకు అవల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూచి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను. ఏ ఛాయలు ఎక్కడ? మరణ ఛాయ, మరణ ప్రదేశం. ఈ అతడు ఏ ప్రదేశం? మరణ ఛాయ. చీకటి ఛాయలు, మరణ ఛాయలు. చీకటిలో ఉంటా ఉన్నా, నిరీక్షణ లేదు. చచ్చిపోతే ఆడిపోతున్నా అన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందా అనేటువంటి నిరీక్షణ లేకుండా బతుకుతున్నా. ఒక మృగంలాగా ఉన్నారు, ఒక జంతువులాగా ఉన్నారు, ఒక పశువులాగా ఉన్నారు. వారు కుమారులు బాగా చక్కగా రాశారు. వారు కుమారులు రక్షించబడిన వాళ్ళు కాబట్టి, ప్రపంచ దేశాలకు ఆయన స్వార్థికులు కాబట్టి మరణ ఛాయలలో ఉన్న మనుషుల గురించి వివరించారు. చీకటి ఛాయలు కలిగిన వారికి వివరించారు. చూడండి అన్నమాట. దయచేసి 49వ కీర్తనలో బాగా బలంగా రాసినారు కుమారుడు. చాలా బలంగా రాసినారు. నాకు ఎక్కువగా ఇది పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం అంతా అదే ఉంది ధ్యానము. దాదాపు సంవత్సరం నుంచి ధ్యానంలో ఉంది. 49వ అధ్యాయంలో ఈ ప్రపంచ సువార్థికులు ఎవరెవరిని పిలుస్తున్నారా అంటే, సర్వజనులారా ఆలోచించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా గురించి వేకుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును. నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గల కూర్చున్నదై ఉన్నను. గుడార్థం గల దానికి నేను తెలియజేయగలను. నా మరుగు మాట బయలుపరచదను. నా కొరకు కూర్చువారి బతుకుములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలేను. ఇప్పుడు ఆస్తి కలిగిన వారి మధ్య ఇల్లు ఉన్నారు, ఆస్తి కలిగిన వారి మధ్య ఆస్తి లేని వారు ఉన్నారు. ఇది గొప్ప మర్మం. ఆస్తి కలిగిన వారి మధ్య ఆస్తి లేనివారు ఉన్నారు. ఆస్తి లేనటువంటి కొరహ కుమారులు ఎవరిని ఆశ్రయించిన వాళ్ళు అంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవునితో పాటు మోషేను బాగా అనుసరించినారు కదా. మోషేకు ఆస్తి ఉన్నదా? ఇల్లు ఉన్నదా? డబ్బు ఉన్నదా? ఏం లేదు. ఒంటి ఒళ్ళు ఉందా? ఒళ్ళు కూడా లేదు. అంత సొక్కలు పడిపోయింది. శరీరంలో ఆత్మశక్తి ఉంది కానీ శరీరంలో లేదు, దృఢం లేదు. ఆత్మశక్తితో ఉన్నటువంటి మోషేను అనుసరించినారు. అయితే వీళ్ళకు దేవుడు చూపించాడు మనుషులు ఎలాగ ఉన్నారా. మొట్టమొదటిగా నెంబర్ 1 ఏమన్నాడంటే పశుప్రాయులు అన్నాడు. చూడండి అన్నమాట. పర్యవేక్షణంలో మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశించురు. నెంబర్ 1 పశుప్రాయులు. మూర్ఖులు అంటే ఒక శక్తి అయిన వాడు కాదు, వాళ్ళకై వాళ్ళే తెలుసుకున్నాడు కాదు. మూర్ఖులు
ఈ శవనని ఈ శవన పెట్టే వాళ్ళ మూర్ఖులు వాళ్ళకాడ ఏముంటుంది అంటే పశు స్వభావం ఉంటుంది, గొర్రెకే స్వభావము, పందికే స్వభావము, తర్వాత బరిగొడ్డుకే స్వభావము, దున్నపోతుకే స్వభావము, ఎద్దుకే స్వభావము, ఆ పశువుతో సమానంగా ఉంటాను. ఈ బరిగొడ్డుకు ఏముంది? బరిగొడ్డుకు నిరీక్షణ లేదు. నా కోసము పరలోకం రాజ్యంలో యేసు ప్రభు ఇల్లు కట్టించినాడని తగ్గిందా? ఏమా బరిగొడ్డు తెలిసిన ఇప్పుడు బరిగొడ్డు వాళ్ళకి పోతాడు కదా, నా కోసం బరిగొడ్డ కోసం కట్టించాను అనుకుంటే ఆ బరికు తెలియదు. పరలోక రాజ్యం ఉండే సంగతే కానీ లేదు. పరలోకంలో ప్రభు కట్టించిన ఇల్లే లేదు. ప్రభు రక్తంలో కడగబడే విధానమే ఆ బరువు లేదు. అదేంటి? ఒక మోపుడు గడ్డి తినడము, ఇంతవరకు పేడ కట్టి పెట్టడం, ఇది పారేయడం. ఆ బరువు తెలిసింది. అది నీ సంగతి కూడా నువ్వు సరైన మార్పు మనసు పొందకపోతే నువ్వు కూడా ఆడికిపోతావు. బరుగుంటే ఆడికిపోతే ఆడికిపోతావు. రక్షించబడిన తర్వాత ఇంకా బరుగుడు స్వభావం ఉండకూడదు కదా, ఆవు స్వభావం ఉండకూడదు కదా. ఈ జంతువుల పశువులు అంటే 4 గలైన పశువులు, గొర్రె, మేక, ఈ గడి పశువులు. ఈ పశు స్వభావం ఒకవేళ ఉంటే దాన్ని దిద్దుకోవడానికి మనకి ఈ సంవత్సరం కూడా ఇచ్చినాడు. ఈ సంవత్సరం డిసెంబర్ మాసం ఈ 11వ తారీఖుకి ఇచ్చాడు. కాబట్టి పశు స్వభావము దానికి నిరీక్షణ లేదు, దానికి గురి లేదు, గంధం లేదు. ఈ పశువు తర్వాత నెంబర్ 2 చదవా 12 అంటే వీళ్ళ మధ్యలో వారు కుమారులు ఉన్నారు. చదవండి 12. ఎంత వహించిన వాడైన మనుషుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోయినవాడు చాలే. ఇక్కడ ఒక జాతి కనపడతాను, నశించే మృగములను పోలిన వాడు. అక్కడ ఏముంది? పశుప్రాయులు నశించిపోతా ఉన్నారు. ఇక్కడ మృగ స్వభావం కలిగిన వారు కూడా. మృగం అంటే ఎవరు చెప్పండి? మృగం అంటే అడవిలో ఉన్నటువంటి మృగాలు, క్రూర మృగాలు ఉంటాయి కదా. ఎలుగుగొడ్డు, పంది, ఎలుగుగొడ్డు, పెద్ద పులి, చెరువులి, అవి మృగాలు. మళ్ళా కడుతులను జింకలను. కానీ మృగములు అంటే దుష్ట మృగములు, తోడేళ్ళు. తోడేళ్ళు ఏం చేస్తాయి? చీల్చేసే స్వభావం. తోడేళ్ళ మధ్య పంపినట్టు మిమ్మల్ని పంపుతా అన్నాడు. మాటలతో చీల్చివేయడం, మాటలతో కొట్టడం, క్రియలతో కొట్టడం, అవన్నీ మృగాలు. మృగ స్వభావం. మృగములో ఏమి దయాదక్షిణ ఉండదు. గొర్రె దొరికిందనుకో దానికి పండగ. గొర్రె దొరికిందనుకో ఆ తోడీలు ఏం చేస్తుంది? తోడీలు మృగం అది ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? దాన్ని మెడబట్టుకొని మెడ కలుసుకొని దాని తొడను, దాని తోకను దాన్ని అదిలించినట్టుగా తీసుకొని పోవాలంటే లావు, మోయాలంటే కష్టం. దాన్ని వదిలేసుకొని ఎంత జాగ్రత్తగా దాన్ని మెడబట్టుకొని మెడ మీద పెట్టి వెనక తోకతో కొడతా ఉంటుంది. ఇంకా ఆ తోడల తోకతో కొడుతుంటే అది పోతా ఉంటుంది. ఇంకా అట్లా తీసుకుపోయి ఈ మంటకు దూరంగా తీసుకుపోయి అప్పుడు కొద్దికాయ కొరికి రక్తం మొత్తం గావు బట్టి తాగిన తర్వాత అది చచ్చిపోయిన తర్వాత అన్నే సంచరిస్తూ ఉంటుంది. అలాంటి స్వభావం మృగ స్వభావం. మృగానికి పరలోక రాజ్యం లేదు కదా. తర్వాత నెంబర్ 2, నెంబర్ 3 చూడండి. ఇంకొకటి 20 చూద్దాం. ఈ కొరవు సంబంధాలు అందరూ కూడా అడిగి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ అగ్గుకు 250 మంది
కదా సరే ఘనత నుండి ఘనత నుండి బుద్ధిహీనులైన వారు జంతువులను పోలి ఉన్నారు. అక్కడ పశువు, ఇక్కడ మృగము, ఇక్కడ జంతువు. జంతువుతో సమానం, జంతు స్వభావం. కాబట్టి ఈ 3 స్వభావాలు తీసివేయడానికి కోసమే యేసు ప్రభు ఈ లోకానికి యేసు ప్రభు కాడ ఈ 3 స్వభావాలు ఎక్కడా కనపడలేదు, ఒక్క అణువుగా లేదు. యేసు క్రీస్తులో ఈ 3 స్వభావాలు లేదు. అంటే మానవులలో ఇవన్నీ ఉంటాయి. జంతువు అంటే పాము కూడా జంతువే, పాము సర్పాలు కూడా అవి జంతువుతో సమానం. అది మృగంతో సమానం కాదు, పశువుతో సమానం కాదు. పాము ఒక జంతువు. భూ జంతువులన్నింటిలో అది ఏమైందంట పలకడం వివేకం కాదు. భూ జంతువులలో అది యుక్తి కలిగినది కదా. పాము ఏం చేస్తుందంట, చాలా యుక్తిగా నడుస్తుంది. ఆ బొక్క చూసినప్పుడు, బొక్కలో పాము ఉంటే అది మొట్టమొదటిగా కొరవాట పెడుతుంది. తర్వాత ఏం చేస్తుంది, మొక్కరవ ఏమి లేవు, అరిటి లేకపోతే మొక్కలో పైకి లేస్తుంది. ఇంకా ఏమి లేకపోతే మొక్కలో పైకి లేచి వెళ్ళిపోతుంది. లేకుంటే జాగ్రత్తగా లోపల ఉంటుంది. యుక్తి, పాము సంతానానికి యుక్తి ఎక్కువ, భక్తి ఉండదు కదా. అందుకని ఈ లోక స్వార్థలు అంటారు చూడండి. చూడండి 16వ వచనం, 16వ అధ్యాయం. ఏమి చదివారు? 16 లోక స్వార్థ. అన్యాయస్తుడైన ఆ గృహనివాసులు వృత్తిగా నడుచుకొని వారి యజమానుడు వారి మెచ్చుకొని వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా ఇప్పుడులై ఉన్నారు. అన్యాయపు శిలువ వలన స్నేహితులను సంపాదించుకున్నది. ఎందుకంటే ఆశీర్వాదములు వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మల్ని చేర్చుకుంటున్నారని మీతో చెప్పుచున్నారు. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా. కాబట్టి మీరు అన్యాయపు విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవడు మీ వశమున చేయము. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవరిచ్చును. ఏ సేవకుడు ఇద్దరి యజమానులకు సేవకులేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తొలగించు. మీరు దేవుడిని సిరిని సేవకులేరని చెప్పాను. ధనాపేక్షల పరిశీలి మాటలన్నీ విన్నారు. ఇది కాడ ఏముందంట, పరిశీలి కాడ ఏముంది, వాడు మృగం పోయినోడే కదా. పరిశీలు శాస్త్రం ఎటువంటి వారు, శాస్త్రంలో నీటి కంటే పరిశీల నీటి కంటే మీ నీతి అధికముగా ఎడలా మీకు దేవుని రాజ్యం లేదు. అన్యాయపు స్థితిలో ఇది అన్యాయం ఏంటి? సారాయి కొట్టులో ఉంటుంది, కిల్లి కొట్టులో ఉంటుంది, వేషగృహాల్లో ఉంటుంది, లంచకొండ ఇంట్లో ఉంటుంది, మనిషిని హత్య చేపిస్తుంది. 10 వేలు కాదనుకుంటే వాడు పోతారా, లేకుండా చేస్తుంది. అన్యాయ స్థితి మనిషిని హత్య చేపిస్తుంది కదా, మానభంగం చేపిస్తుంది, లంచాలు తీసుకుంటుంది, లంచంగా ఆ డబ్బంతా నీ కాడికి వస్తుంది. పరిశుద్ధుల చేతిలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలి? న్యాయం వంకరతనం లేకుండా, వంకరగా లేకుండా న్యాయంగా దానికి మనం వాడేవారన్నమాట. అన్యాయం స్థితి అంటే డబ్బు అన్యాయం ఏంటి? చాలా మంది డబ్బును నమ్ముకుంటారు. ధనం నమ్ముకున్న వాడు ఏమైపోతున్నామా? ఎక్కడ 10 నిమిషాల సామెతల్లో డబ్బును నమ్ముకొని ఆడిపోతాడు.
సామెతలలో 10వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉంచాడు అన్నమాట. ధనవంతుని ఆస్తి 11వ అధ్యాయంలో కాదయా జ్ఞానమును నమ్ముకున్నవాడు పాడైపోవచ్చు. ఇక్కడ 28 వచ్చినప్పుడు 11:28 నీతిమంతుల ఆశ ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవచ్చు. నీతిమంతులు చిగురాకుల వలె నీతిమంతులు చిగురాకు వలె ఉంటున్నారు. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు సరే ధనము నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? పాడైపో ఇక్కడ ఆస్తి నమ్ముకున్నవాడు ఏమైపోతాడు? 11:4 చిగురాకు వలె వృద్ధులు కదయ్యా 11:4 దాంట్లో 11:4 ఉగ్రత దినమందు ఆస్తి దినమందు ఆస్తి అక్కడకు రాదు. నీటి మరణం నుండి మన హృదయంలో ఎవరున్నారు? నీతిమంతుడైన యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు. ప్రజలు 5 రాత్రులు వేసుకోవాల్సిందనుకో ఎక్కడుంటాం మనం? పరలోకరాజ్యం. ఈ రాత్రులు వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకోవచ్చు ఎక్కడుంటాం? అందువని పౌలు అంటాడు పత్రికలో జీవించేది నేను కాదు క్రీస్తేనా నాలో యేసు క్రీస్తు నివసిస్తున్నాడు. ఆయనే నాలో ఉండి జీవింపజేస్తున్నాడు అంటాడు. కాబట్టి అన్యాయం స్త్రీకి చాలా మంది డాక్టర్లై నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఎవరు సంపాదించుకోమన్నాడు? నీ బంధువులను ఇంకెవరిని సంపాదించుకోమన్నాడా? ఎవరిని సంపాదించుకున్నా? అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చెప్పుకుంటారని మీతో చెప్పుతున్నాను. స్నేహితులు అంటే యేసు ప్రభు స్నేహితులే. వాళ్ళే స్నేహితులు, దేవుని సేవకులు. పేతురు లాంటి వారు, యోహాను లాంటి వారు, యాకోబు లాంటి వారు అన్నీ వదిలిపెట్టి పొలాలు వదిలిపెట్టి ఆస్తులు వదిలిపెట్టి ఉద్యోగాలు వ్యాపారాలు పొలవృత్తిని పోగొట్టుకున్న వారిని సంపాదించుకున్నావు. ఏమాత్రం సంపాదించుకుంటున్నావు నీవు? ఎవరు సంపాదించుకుంటున్నావు నీవు? కూలిపోయేవాళ్ళని సంపాదించుకుంటున్నావా? ఒకసారి ఆలోచించి కూలిపోయేవాళ్ళని సంపాదించుకుంటున్నావా? ఇల్లు పట్టుకోవాలని సంపాదించుకుంటున్నావా? ఎవరిని సంపాదించుకోవాలి మనము? ఇది ఒక టార్గెట్. అన్యాయమైన సిరి నీ దగ్గరికి వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా, ఎన్ని వేలు వచ్చినా, రూపాయలు వచ్చినా, 2 రూపాయలు వచ్చినా స్నేహితులను సంపాదించుకోవాలా? ఆ స్నేహితులు ఎలాంటి వారు ఉంటారంటే ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకు చీపుడిచ్చే స్నేహితులు కదా. ఎక్కడ చూడండి ఆ మాట. మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ శిష్యులు ఏమని అడుగుతున్నారంటే చూడండి, శిష్యులు 19వ అధ్యాయం 20 సహోదరుడు అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు పరిపూర్ణుడగుటకు నీవు కోరిన యెడల పోయి నీ ఆస్తి అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి కలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను.
ఇక్కడ ఏంటి ఇప్పుడు 20 నుండి అంకుల్ 19-20 నుండి 22 20 నుండి 22 దాకా చదివాను. 25 వరకా 23 వరకు 23 22 దాకా చదివాను. అయితే ఇక్కడ 23 వచ్చిన ఏమి చదవండి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట సులభమని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. ఇదిగా అక్కడ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూర్యుడు బెజ్జంలో వండుట సులభమని మీతో చెబుతున్నాను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన ఎవరు రక్షణ పొందగలడని అడుగగా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్యమును పేతురు ఇదిగో మేము సమస్యమును విడిచిపెట్టి నిన్ను వెంబడించింది మీ కనుక మాకేమి దొరుకుతుందని ఆయన అడగగా యేసు వారు చెప్పారు, ప్రపంచ పునర్జన్మం మందు మనిషి కుమారుతున్న మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చు. నా నామనిమిత్తం అన్నదమ్ములనైనను అక్కచెల్లెనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైన భూములైన ఇళ్ళను విడిచిపెట్టిన వాడు 100 రెట్లు పొందు. ఇదిగాక నిత్య జీవంలో సందర్శించుకున్నాను. మొదటివారు అనేకులు కనపడివారు మొదటివారు పక్కన ఉన్నది శాశానికి మొదటివారు కనపడివారు మొదటివారు అవుతా ఉంటారు. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తే ఇక్కడ ఈ పేతులు మేము అత్త వదిలిపెట్టాం కదా, మా వలలు వదిలిపెట్టాము, మా ఉచ్చి వదిలిపెట్టాము, మాకేం దొరుకుతుంది ప్రభు అని అడిగితే మీకేం దొరకదు ఇక్కడ ఈ లోకంలో. 4 ఎకరాలు 10 ఎకరాలు సాఫ్ట్వేర్ దొరకదు. ఇక్కడ ఏం దొరుకుతుందని చెప్పాడంటే ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుతున్న మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు చూసారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఎన్ని గోత్రాలు అవ్వాలి? 12 గోత్రాలు తీర్పు ఇచ్చే అధికారం ఇస్తున్నారు. ఇది అథారిటీ కదా. కానీ ఇక్కడ 5 దొరుకుతుంది చెప్పలేదు. ప్రపంచ పునర్జన్మం అమ్మా ఆయనండి చచ్చిపోయిన ఇప్పుడు ఇలాంటి ఏమనుకుంటుందంటే చచ్చిపోయినామయ్యా ఆయన సుబ్బయ్య ఎంత పేరు ఏం పేరు ఆయన పేరు మాణిక్యమ్మ భర్త పేరు సుబ్బయ్య చచ్చిపోయాడు అటుపోయాడులే ఆ ఎక్కడ అటుపోయాడులే అనుకుంటా ఉన్నాం మనం ఏమో చచ్చిపోతే అందరే వచ్చిందే. ఈ ఊళ్ళో ఎంతమందిని కాల్ చేసిండ్రో వాళ్ళందరినీ లేపుతారు. ఎంతమంది భూస్థాపన చేయబడ్డారో వాళ్ళందరినీ ప్రపంచ పునర్జన్మ ఎవరు భూమి మీద ఉండడానికి లేదు. అందరూ కోట్లాది మంది లేయాల్సిందే. నువ్వు లేదని ఏం చేయాల? ప్రపంచ పునర్జన్మ ఉంది. దేవుడు అంత అనంతజ్ఞాని. వీళ్ళందరికీ వర్షాలు ఇచ్చి రోజు మంచి బట్టలు ఇచ్చి తిండి పెట్టి మంచి ధాన్యం ఇచ్చి మంచి అందం ఇచ్చి అన్నీ ఇచ్చి విడిచిపెట్టడా? విడిచిపెట్టడు. ఒక గడి ఎంతో విలువైంది, ఒక గంట ఎంతో విలువైంది. నిశ్చాంతంగా ఒక్కేసుకొని బీళ్ళు తాగుతా, సిగరెట్ తాగుతా, నా ఇష్టానుసారంగా నేను కాలు మీద కాలేసుకుంటుందంటే ఇలానే గురికిడిచిపెట్టడు. ప్రపంచ పునర్జన్మ ఉంది, తీర్పు గడియలు ఉన్నవి. వాళ్ళు చచ్చిపోతే చెట్టుగా ఏం చేస్తారంటే అంతమని కాలు చేస్తారు. కాలు చెట్టు ఇవ్వడా ఏమ్మా శరీరం ఇవ్వడా? చూడండి అన్నమాట యెషయా గ్రంథములు 33 అనుకుంటా. ముప్పైలో ఉందన్నమాట. 33 పూర్వము నుండి హేయమైన స్థలం ఒకటి పూర్వము నుండి తోషము సిద్ధపరచబడి ఉన్నది.
అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగా లోతుగాను విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. అది అగ్ని విస్తార కాష్టములు కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాని రగుల పెట్టును. చాలే, ఇక్కడ విస్తారమైన కాష్టములు అన్నాడు. విశాలమైనటువంటి, ఇప్పుడు ఏమన్నాడు, పూర్వం నుండి తోచిందండి కింద ఏమన్నాడు, హేయమైన శ్మశానము ఆమె అంటున్నారా? ఏ శ్మశానం అది? దేవునికి హేయమైన శ్మశానం అంటే కాల్పు నిర్మించాలందరూ కూడా అది హేయమైన శ్మశానము. ఈనాడు తీసుకుపోయి కాల్చేస్తారన్నారు. మనుషులు తీసుకుపోయి ఈ రబ్బ సొమ్మ కాల్చేయడానికి, ఈ రబ్బ సొమ్మ వాళ్ళు కాల్చేయడానికి నీకేం అధికారం ఉంది? దేవుడు చేసిన నిర్మాణాన్ని తలను కాల్చడము, కాళ్ళని కాల్చడము, చేతులను కాల్చడము, సంవత్సరాన్ని కాల్చేయడానికి నీకు అధికారం ఉంది. అది హేయమైనటువంటి వారు. అయితే దేవుడు మరలా లేపుతాను. ఎట్లా చెప్తాను చూడండి. అది అగ్నియు విస్తారైన కాపు కలిగి ఉన్నది. గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాన్ని రగులబెట్టినప్పుడు అందరూ లేస్తారు. సాధారణ విడిచిపెట్టాడు. ఇల్లు ఏం చేతులు నిప్పుండని కట్టెలు అని చెప్పి గట్టెలు పుట్టేసి ఈ కాశీలోనికి మోపే, కట్టెలు పుట్టలేసిన మోపే, కృష్ణానికి పోసినానికి మోపే, దానికి ప్రోత్సాహపరిచినందరికి మోపే. అంత సులభంగా విడిచిపెట్టాడు. వీళ్ళకి కూడా కరెక్ట్ వస్తుంది. అంటే డబ్బులు వచ్చాయని డబ్బులు కప్పులు పడతా ఉన్నారు. దానికి గుట్ట చేసి కట్టెలు ఏడ్చేనే కష్టం. మా దగ్గరికి శాంతి మంది వస్తారు సిటీ గారు, నేను ఒక కట్టె కూడా చేయను, నాకు భయం. మా తీసుకుపోని చెప్పాను. ఎందుకంటే ఆ పాప కూడా మన బాగా తెలుసుకోడు. వాళ్ళంటే తెలియదు కాబట్టి కాల్చుకుంటున్నారు, మనం పెట్టగలుగుతాం. అయితే కాలిపోయిన వాళ్ళను దేవుని ఊపిరి అంటే అది శవమో లేస్తుంది. ఊపిరి పెట్టి గంధక ఏమన్నా ఇక్కడ గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాని దగ్గర పెట్టినో. ఈ శ్మశానాలలో ఎంతమంది కోట్ల మంది కలిపినారో, కాల్చినారో వాళ్ళందరూ కూడా లేస్తారు. ఆడలు కానీ, మగవాళ్ళు కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ, చిన్నలు కానీ, వృద్ధులు కానీ, యవస్తులు కానీ ఆత్మహత్య చేసుకొని కాల్చబడతారు. చాలా మంది కాల్చేసి పోతారనుకుంటున్నారు. కానీ ఈ కాల్చినోడికి ఎంత మోపోయినా తెలియదా? దైవభయం లేకుండా బతుకుతున్నారని సోదరులు. కాబట్టి ఇక్కడ గంధక ప్రవాహం వలె యెహోవా ఊపిరి దాన్ని రగులో పెట్టును. అంటే ఆయన ఊపిరి ఆ శ్మశానం పైన ఊపితే అన్నీ కోట్ల మంది లేయాల్సిందే. దేవుడు ఊపిరి ఇస్తున్నాడు. అంటే ఆయన ఊపిరిలో ఉంది. వాళ్ళ ఊపిరి ఇచ్చింది ఎవరు? ఆయన ఇచ్చాడు. ఆ ఊపిరి పోయింది. కాల్చడానికి నీకేం అధికారం ఉంది? కాల్పించడానికి నీకేం అధికారం ఉంది? చంపడానికి నీకేం అధికారం ఉంది? మానవుడు అంత కిరాతకు వెళ్తున్నాడు సార్, గమనించండి. కాబట్టి ఇక్కడ ఎట్లున్నదండి చూడండి. 33లో పూర్వం నుండి తోఫెతు సిద్ధపరచబడి అది మొలెకు దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ దేవతలలో మొలెకు దేవత అనేది కూడా 33 కోట్లలో ఒక దేవత. ఈ మృతులను అందరినీ కాల్పించేది ఒక దేవత సాతాను దేవతలు అన్నారు కదా. కాల్పించినోడు ఒక మొలెకు దేవత. దాన్ని ఏమన్నంటే హేయమైన శ్మశానము. ఈ శ్మశానం అంటే ఈ శ్మశానాలలో చాలా తేడా ఉంది. భూస్థాపన చేసే శ్మశానం వేరు, కాల్చే శ్మశానము వేరు. కాలు కాడికి కొంతమంది తీసుకుపోతారు, కొంతమంది గుడిసి వేయడానికి కొంతమంది తీసుకుపోతారు. అందరూ ప్రపంచ పునర్జన్మములు వేయాల్సిందే. చచ్చిపోతే చక్కలు అనుకుంటున్న చాలా మంది మళ్ళా లేచిన తర్వాత వీళ్ళను ఏమేమి పాపం చేసి చచ్చిపోయిందో వీళ్ళందరినీ కూడా మళ్ళా అగ్ని ఉండాలని ప్రశాంతం అంతవరకు విడిచిపెట్టడు. అంటే అయిపోయింది నాది, నేనే 75 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైకి ఎటుపోతే చచ్చిపోతే చక్కలు కూడా అనుకున్నారు. కానీ మళ్ళా తీర్పుకునే సంగతి వాళ్ళు తీరగా
అటువంటి వాళ్ళే అందుకనే కోరహు కుమార్ రాసింది ఎవరు పశుప్రాయులు మూర్ఖులు నశించి అగ్నిగుణానికి వెళ్ళిపోతారు. జంతు స్వభావం కలిగిన వారు, మృగ స్వభావం కలిగిన వారు పథాలను వెళ్ళిపోవాల్సింది. అది చాలా ఆశ పెట్టుకొని ఉంది. అది పాతాళాన్ని గొప్ప నోరు, చిన్న నోరు కాదు. ఎన్ని కోట్ల మంది వచ్చినా పాతాళము తృప్తి లేదు. అట్టి శిక్ష తప్పించడానికి యేసు ప్రభువు మనకు అనుకున్నాడు. సాతాను కూల్చివేయడానికి వచ్చాడు. సాతాను నశింపయ్యేది యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి మనం అన్నికంటే ప్రాముఖ్యంగా యేసు ప్రభు పాదాలు పట్టుకోవాలా. యేసు ప్రభు పాదాలు పట్టుకుంటే బతుకుతా. చూడండి అన్నమాట. హెబ్రీ పట్టిక 2వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడు ఆయన. ఇక్కడ అపవాదిని ఎలా చంపినాడు యేసు ప్రభు అంటే, అపవాది అంటే సాతానుడు అంటే వాడిని చంపడానికి యేసు ప్రభు శిలువ మరణము ద్వారా వారిని నశింపజేసినాడు. ఏం నశింపజేసినాడు? అపవాది ఏం చేసినాడు? శిలువ మరణం ద్వారా వాడిని ఏం చేసినాడు? శిలువలో ఆయన మరణం ద్వారా వాడిని చంపేశాడు. అందుకని ఓ మరణమా అని కేకలేశాడు. నీ ముళ్ళు ఎక్కడా, నీ అంతటి నీది అన్నాడు. మరణాన్ని జయించాడు యేసు ప్రభు. మన భయం లేకుండా పోయి. ఇప్పుడు చాలామంది వినండి, మన భయం చేత దాస్యానికి లోబడతా ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళను బతికిచ్చే ఆ డాక్టర్లు ఏం సంపాదిస్తున్నాయా? ఏం సంపాదిస్తున్నారు? ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు? ఇక వాళ్ళ డబ్బుకు అంతే లేదు. ఈ సంపాదన అంతా కూడా పాపాచ్చు మన భయం చేత ఏమైనా పోతుకొని 10,000 పట్టుకొని 1 లక్ష బతకాలి కానీ అని చెప్పి ఇవన్నీ పాపం సుమ్మంతా కూడా చెప్పి పాపించి చేస్తున్నారు కదా. మన భయం చేత మన భయానికి ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ పరలోకం పోవడానికి, నరకం తప్పించుకోవడానికి దానికి సొమ్ము దాన్ని అగ్నిగుండం తప్పించుకోవడానికి లెక్కలేస్తారు. కానీ ఆసుపత్రికి పోవాలంటే ఎన్ని కోట్లైనా పెట్టాలి కదా. ఆసుపత్రిలో లక్షలు కోట్లు. ఆయన బతుకుతున్నారా? ఆయన బతకడం లేదు. సోదరులారా, ఇక్కడ మన భయానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. కానీ దేవుని నరకం తప్పించుకున్నటువంటి ప్రభువుకు భయపడడం లేదు. నరకంలో తప్పించే ప్రభువుకు భయపడడం లేదు. ఆయన భయంకు భయపడినటువంటి వారు అపోస్తలులు నిజంగా భయపడ్డారు, నిజంగా రక్షించబడినారు, నిజంగా మారుమనుసుకున్నారు. వాళ్ళు తనది అనుకోలేదు. వాళ్ళు ఇది నా ఆస్తి, ఇది నా డబ్బు, ఇది నా పొలము, ఇది నా ఇల్లు, ఇది నా ధాన్యము, నా బంగారు అనుకున్నా? అనుకోలేదు. అపొస్తలుల కాలంలో ఆపునాలు ఇప్పుడు తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి రక్షించబడిన మన విశ్వాసం మనం కాపాడుకోవాలి. ఉగ్రత దినమంలో ఆస్తి ఎక్కడకు ఆయన రాత్రి గారు వచ్చినటువంటి నీ ఆస్తిని రక్షించు అంతరించుకు వెళ్ళిపోవాలి. కానీ అందుకనే ముందుగానే వాళ్ళ ప్రవక్తలు ఏం చేసినారంటే, పునాదులు ఎలాగంటే తన ఇండ్లను అమ్మకం చేసినారు. పొలాలను ఏం చేసినారు? అమ్మకం చేసి లోక రాజ్యాన్ని పంపిస్తున్నారు కదా.
వాళ్ళకి తక్కువైందా తక్కువ కాదు. అంతా మిషనరీ వాళ్ళు మన ఇండియా దేశానికి అమ్ముకొని వచ్చినారు. వాళ్ళ పేర్లు తల్లిదండ్రుల పేరు లేదు కానీ సిస్టర్స్ పేర్లు తెలుసు నాకు. నెంబర్ 1 పెద్ద కుమార్తె స్కందర్, నెంబర్ 2 మేరీ లాలత్, రెండవ కుమార్తె, మూడవ కుమార్తె మేరీ పేరు ప్రభుల, నాలుగవ కుమార్తె పేరు కుగ్లర్, ఇప్పుడు గుంటూరు హాస్పిటల్లో ఆ మిషనరీ ఆమె పేరు కుగ్లర్. తర్వాత శాంటోరియం రాజమండ్రిలో నేస్ స్మిత్ 5వ అమ్మాయి, 6వ అమ్మాయి నర్సాపూర్. 6 అక్కలు రక్షణ పొందిన వాళ్ళు, పేద చదువులు చదివారు. చదివిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారంటే, డాడీ మేమైతే వివాహం చేసుకోము. వాళ్ళు పెద్ద చదివిన తర్వాత కప్పలు కోసి అవి కోసి ఇవి కోసేసరికి అవన్నీ చూసేసరికి ఆమె హృదయంలో ఆ దేవుని ఆత్మ ఉంది కాబట్టి అవన్నీ కోసేసరికి ఇక వివాహం మీద మనసు ఏర్పడుతున్నారు. దేవుని ఏర్పాటు ఉన్నదిలే. అయితే వాళ్ళ వృద్ధులైపోయారు తల్లిదండ్రులు. వృద్ధులైన తర్వాత 6 అక్కలు పెద్దక్క చేసుకుని ఏమి చేసుకుంటానని పెద్దక్క చేసుకోలేరు, చిన్నక్క చేసుకోలేరు, రెండో చేసుకోలేరు. ఒక ఆమె రాయవీడులో హాస్పిటల్లో ఉంటే ఆమె స్కందర్, పెద్ద కుమార్తె, ఆమె పేరు పెద్ద కుమార్తె స్కందర్. రెండవ కుమార్తె పేరు మేరీ లాలత్. ఆమె ఎక్కడ ఆసుపత్రి కట్టించింది? శాంటోరియం టీబీ హాస్పిటల్ మదనపల్లి దగ్గర 360 ఎకరం కొని ఆమె కట్టించింది. ఒక చర్చి కట్టించింది. ఇప్పుడు కోటిపల్లిలో ఒక చర్చి నేను ఢిల్లీలో చూశాను. తర్వాత కుగ్ల హాస్పిటల్ గుంటూరులో, తర్వాత కుష్ఠ హాస్పిటల్ 3వ ఆమె ప్రభుల 12 ఎకరాల్లో ఉన్నది అక్కడ. రాజమండ్రిలో టీబీ హాస్పిటల్ నేస్ స్మిత్ 5వ ఆమె. అన్నీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారంట. అది మీరు మీ ఇష్టానుసారంగానే పోండి అని చెప్పినప్పుడు అందరికీ వాళ్ళు బతుకున్నప్పుడే వృద్ధాప్యంలో ఆయాస్తంతా అమ్మకం చేస్తే ఎన్ని వచ్చినాయంట? $1,000 వచ్చినాయి. వాళ్ళ ఆరోగ్యం కూడా ఒక్కొక్కరికి ఒక గాజా అంటే డాలర్లను బిల్లలు. ఆ బిల్లలు ఇంటర్నేషనల్లో మార్చుకుంటే $45, $50 వస్తాయి. అంత డబ్బు వచ్చేది. ఇక్కడికి వచ్చేసరికి మార్చుకుంటే ఎన్నో కోట్లు అయిపోయింది. ఆ దేశంలో తల్లిదండ్రులు ఆస్తి అమ్ముకున్నారు. మొత్తం ఇండియా దేశానికి వచ్చింది. ఇండియా దేశంలో ఎందుకు వచ్చినారు? అయినా ఎట్టుందో వైద్య సేవ ఎలాగుందో ఇండియా దేశంలో అనుకొని వాళ్ళు బెంగళూరులో దిగి ఒక కారు మాట్లాడుకొని వచ్చి పరీక్షించిందంట. వాళ్ళు ఇలాంటి వైద్య సేవ ఎలాగుందంటే, ఈ ఇండియా మన ఆంధ్రాలో ఏం చేస్తున్నారంటే కనుగొలిగితే మార్జంలో మారుముక్కులో రసం పోసి తీసినట్ట వాళ్ళు. ఈ చెవిలో రసము, ఈ ముక్కులో రసం, ఈ చెవిలో మారుముక్కు, మారు చెవిలో రసం పోసిందట. చెవులో రసం పోసి పోతే అట్లాంటి వైద్య సేవ మరుతనంగా ఉన్నారు. ఇక్కడ పశుప్రాయులు చాలా బాగలేదని చెప్పి వాళ్ళ జ్ఞానంతో ఇక్కడ వైద్య సేవ ప్రారంభించాలని చెప్పి ఆంధ్రాలోనే 6 అక్కలు చెప్పిపోయారు. వాళ్ళకి భర్త లేడు, తర్వాత శృంగారం లేదు, ఏ పురుషుడికి శృంగారం లేదు. రోజు పట్టుకుంటేనే ఆ రోగం అంతా పటాపట్టలేకపోయి వాళ్ళు సంఘం అంతా దేవుని పిల్లలు, అంత పరిశుద్ధంగా ఉన్నటువంటి స్త్రీలు. ఇప్పుడు కూడా చర్చిలు ఉండేవి, మనం చూడాలని చూడవచ్చు. శాంటోరియం చర్చి, మదనపల్లి చర్చి, తర్వాత అక్కడ రాయవీడులో ఉన్నటువంటి గుండె సంబంధమైన సహోదరి ఆమె చేసింది. అట్లా వాళ్ళు త్యాగపూర్తంగా సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నాకు ఎక్కువగా నేను హాస్పిటల్కి వెళ్ళి అలా ఒక నెల ఉన్నందువలన నాకు ఆ వృత్తాంతం అంతా బయటపడ్డది. ఓహో, ఇంత త్యాగం ఉండే యేసు ప్రభువులో ఇంత గొప్ప శక్తి ఉండే, ఇంత త్యాగంతో చేసిన సేవ అని నాకు ఫౌండేషన్ ఆడమన్నది బాగా. నాకు శాంటోరియంలో ఆ ఆసుపత్రికి కూడా నాకు మేలైంది. నెల రోజులు ఆడ ఉన్నందువలన మేరీ లాలత్ అనే హాస్పిటల్లో నేనున్నా. నెల 5 రోజులు ఉన్నా అక్కడ. అంతా ఫ్రీయే వాళ్ళ యొక్క అంతా భోజనం కానీ, రోగికి మాంసం కానీ. వాళ్ళ సేవ అంటే ఆ పొట్టేళ్లకు ముద్ర వేసి కొంటారు వాళ్ళు. సచ్చినవి, పుచ్చినవి, బక్కయి బంధువులు
మంచి పవర్ఫుల్ అయినటువంటి కొని హాస్పిటల్ ఖర్చు పెట్టి వాళ్ళు కోట్ల ఖరీదైన ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళు పరోపరాజ్యం చేయలేరు. వాక్యానుసారంగా ఉండి నీతిగా ఉండి వైద్య సేవ చేసి వాళ్ళు ప్రభు దగ్గరికి పోయినారు. అటువంటి సేవ ఇప్పుడు మనోళ్ళు ఏం చేస్తుందంటే యేసుప్రభువుని అడ్డుపెట్టుకొని ఏదో శతంతా శతంతా దోసుకుంటున్న కూడా ఎక్కువ చెత్త దోసుకుంటున్న కూడా ఎక్కువ. యేసుప్రభు పేరు చెప్పుకొని చెత్త అంతా కూడా చేసుకుంటున్నాడు కానీ దాన్నే ముందు వేసుకోవడం అలాగే కాదు. కానీ ఇక్కడ మరణ భయము అనేది మౌనం పిలుస్తుంది. నేను చచ్చిపోతే ఏమవుతున్నావు అంటే నువ్వు రక్షణ పొందరా. మరణ భయం ఎత్తివేసాడు యేసుప్రభు. ఎప్పుడు యేసుప్రభు వచ్చినా ఎదుర్కొంటామనే ఉద్దేశము ఇక్కడ జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడు. ఆయన దాస్యత్వం ఎవరైనా నిర్మలంగా ఉన్నటువంటి యాసము భార్యకి బ్యాంకులో ఉద్యోగమే, ఆయనకి ఉద్యోగం ఇద్దరు కొన్ని కోట్ల ఆస్తి కలిగిన వాడు, 20 లక్షల కార్లు కలిగినటువంటి వాడు యాసోన్ అంటే ఆయన కరోనాలో ఏమైందంటే ఆ వ్యాధి వచ్చేసింది. 70 లక్షలు ఖర్చు పెట్టిండు. ఆయన ఏమైందా నేగా చచ్చిపోయాడు. నేను నాకు ఒక పసుపుపాడులో మాకు వేసింది ఒక భార్య. నాన్న స్పీకర్ వేసింది, ఆయన స్పీకర్ వేసింది పసుపుపాడులో చిలుకూరుపేట దగ్గర. ఆయన 15 లక్షలు 20 లక్షల రూపాయల కారులో ఇచ్చాడు. నేను మామూలుగా సింపుల్గా వెళ్ళిపోయాను. నేను నాకు గొప్పతనం కాదనుకోండి. అప్పుడు ఆఖరికి చూసారా అంతా డబ్బు సంపాదించి ఆయనకు పిల్లలు లేరు కాబట్టి ఆయనంతా కొనుక్కున్నాడు. ఆయన ఉంది, సంతానం లేదు ఆయన. కాబట్టి సోదరులు ఏం చేస్తుండే మాట మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి కోసం ఆయన కూడా రక్తంతో పాల్పడేసరికి మర్చిపోతున్నారు. అపవాదిని ఆయన మరణము ద్వారా, అపవాదిని అంటే సాతాను ఆయన మరణము ద్వారా ఏం చేసినాడంటే సంపివేసినాడు. అంటే వారి కోరలను తీసివేశాడు. వాడు గర్జించేవాడే, హూ అని గర్జించాడు. కానీ వాళ్ళ దగ్గర ఏం లేవు, వారిలో లేవు. సంపాదన మనం ఒకసారి కూర్చొని ఇచ్చాడు. మనకి అధికారం మన మీద లేదు. యేసు ప్రభు మన మీద అధికారం. ఆ రక్తంలో కడుగుబడిన వారిపైన యేసు ప్రభుకి అధికారం ఉంటుంది. కానీ మిగతా వారికి ఎవరికి అధికారము లేదు. వాడికి మన భయం తోచేసుకొని మనం రక్షణ పొందిన మనము పెద్ద కడదేశ అనుభవం మనకు లేదు. ఎందుకంటే మనం చిన్నగా ఇరికిపోకూడదు. వాళ్ళని చూసుకొని సంసారం చూసుకుంటా అత్తపాత తీసుకొని నిదానంగా నింపుగా చూసుకునేవాడు కాదు. ఇక్కడ ఉపవాసం అనేది, మరణం అనేది, ఆరాధన అనేది మూడో ఒకటి. ఉపవాస ప్రార్థన, మరణం అనేది. మరణం వచ్చినప్పుడు మనకు అన్నీ వదిలిపెట్టిపోతాంగా. ఏమా మరణం వచ్చినప్పుడు ఏం చేస్తాం? నాకు ఆ చేయను, ఆ డ్యూటీ, ఈ వ్యాపారం అది చూసుకున్నా వెళ్ళిపోవాలా, అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఉపవాస ప్రార్థన, ఆరాధన అనేది, మరణం అనేది మూడో ఒకటే. కాబట్టి దేవుని సన్నిధికి రావాలంటే అన్ని వదిలిపెట్టి దేవుడికి అడిగిస్తే దేవుడు బహుగా తీస్తాడు. అలాంటి అనుభవాలతో మనం ప్రభు కోసం మనం జీవిస్తాము. ఈ ఉదయ కాలంలో దేవుడు తన వర్తమాన అనేకమైన సంగతులు విన్నాం. మనం మరలా కూడా ప్రార్థన చేస్తాం. రెండవసారి సోదరుడు ఇప్పుడు మనకి కాశీపీడ ప్రార్థన